గత టీడీపీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో విజయవాడ నగరంలోని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నగరపాలక సంస్థలను అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగవంతంగా పూర్తి చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. నగరంలోని 64 డివిజన్లో కోట్లాది నిధులు వెచ్చించి సీసీ మరియు బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. కార్పొరేషన్ ఉద్యోగులకి 010 పద్దు కింద జీతాలు చెల్లించామని తెలిపారు. రాజకీయాల కోసం టీడీపీ కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో నగరపాలక సంస్థకు అనేక అవార్డులు రావడం జరిగిందని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని పేర్కొన్నారు. నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ పాలకులకు మేయర్ భాగ్యలక్ష్మి సవాలు చేశారు. విజయవాడ నగరంలోన 2021 తర్వాత ఒక లెక్క, అంతకుముందు ఒక లెక్క అని చెప్పి ఇంతకుముందు నేను చాలాసార్లు 3 నియోజకవర్గాల్లోన జరిగిన పనుల గురించి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన విజయవాడ 3 సర్కిల్లోన వెల్లంపల్లి గారు కానీ, విష్ణు గారు కానీ, అవినాష్ గారు కానీ, లేదా 64 మంది కార్పొరేటర్లు, నేను పార్టీలను కూడా చెప్పట్లా, పార్టీలకు అతీతంగానే చెప్తున్నా, 64 డివిజన్లోన వర్కులు అన్నవి విపరీతంగా జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ, ఎస్టీపీ ప్లాంట్లు కానీ, లేకపోతే ఆరోగ్య కేంద్రాలు కానీ, పాత ఆరోగ్య కేంద్రాలని పునర్నిర్మించటము జరిగింది. అలాగే కొత్త ఆరోగ్య కేంద్రాలు కూడా 11 కొత్త ఆరోగ్య కేంద్రాలు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా విజయవాడ నగరం గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళిందని గంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకు చెప్పగలము అని అంటారా? ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, 010 తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం మొత్తం ఎంప్లాయీస్ జీతాలకి వెళ్ళిపోతుంటే, ఎంప్లాయీస్ జీతాల భారం మొత్తం గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకొని పూర్తి స్థాయిలో 010 దగ్గర గవర్నమెంట్ పూర్తిగా ఆ వర్కర్లకు కానీ, లేకపోతే ఆ అధికారులకు కానీ జీతాలు చెల్లింపు చేయటం మూలాన 010 మూలాన విజయవాడ నగరపాలక సంస్థ నిధులు ఉన్నాయి ఇక్కడ ఉండడం జరిగింది. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలోన 14 నుంచి 19లోన ఏ రకంగా పాలన చేశారంటే, సిఎఫ్ఎంఎస్కి ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి, నగరపాలక సంస్థ ద్వారా వచ్చిన ట్యాక్స్ రూపాన వచ్చిన రూపాయి, ప్రతి ఒక్క రూపాయి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళేది. సిఎఫ్ఎంఎస్ నుంచి జీతాలకు కానీ, లేకపోతే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపులు కానీ జరిగేవి. ఈ రకంగా నానా నరకం పడి కాంట్రాక్టర్లు కూడా విజయవాడ నగరపాలక సంస్థలోన కాంట్రాక్ట్ పని చేయడానికి భయపడిన పరిస్థితికి వచ్చింది. అన్నీ పలకలకే పరిమితమైనవి తప్పితే ఎక్కడ ఒక్క రోడ్డు కూడా పడలేదు. 14 నుంచి 19 వరకు విజయవాడ నగరపాలక సంస్థలోన మనం అడిగితే పూర్తి స్థాయిలోన ఇక్కడ ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని కోట్ల పనులు జరిగినాయి, వీళ్ళు ఎలాంటి రూపాన విజయవాడ నగరాన్ని ఎంత నరకప్రాయం చేశారు, ఎన్ని కోట్లు వీళ్ళు మింగేశారు అని అన్నది మనకి 14 నుంచి 19లోన మన విజయవాడ నగరపాలక సంస్థలో మనకు అడిగితే మనకి పూర్తి నివేదిక ఇస్తారు. అలాగే 21 నుంచి 24 వరకు ఏ రకంగా నగరపాలక సంస్థలోన పనులు జరిగినాయి, ఏ రకంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు విపరీతంగా, మీరు ఏ రోడ్లోకి వెళ్ళండి, ఏ సందులోకి వెళ్ళండి, మీకు పూర్తి స్థాయిలో రోడ్లు అన్నది మీకు కనబడతాయి. వాటర్ సప్లై అన్నది మీకు కనబడుతుంది. మీకు కొత్త వాటర్ ట్యాంకులు మీకు కనబడతాయి. కొత్తగా ఎస్టీపీ ప్లాంట్లు మీకు కనబడతాయి. పార్కులు మీకు అభివృద్ధి కనబడుతుంది. క్రీడా ప్రాంగణాలు మీకు అభివృద్ధి కనబడుతుంది. స్విమ్మింగ్ పూల్స్ నుంచి ప్రతి ఒక్కటి ఆధునీకరించాం. ఈరోజు పిల్లలు సోషల్ మీడియాకు పరిమితం అయిపోతున్నారు అన్న ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాలు కొత్తగా మనకి ఒక స్టేడియంను కూడా నిర్మించుకోవడానికి మనం ప్రతిపాదన పెట్టి జనరల్ ఫండ్లోనే నేను 6 కోట్లు శాంక్షన్ చేస్తే ఈరోజు కూడా ఆ పనులు పూర్తి చేయక ఆ స్టేడియము నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ఉంది. గతంలో మేము వైఎస్ఆర్సీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోన వాకింగ్ ట్రాక్ వేయటం జరిగింది. దానికి ఇండోర్ స్టేడియము శాంక్షన్ చేయటం జరిగింది. ఇండోర్ స్టేడియము ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఉంది. ఆ పని ఒక్క ఇటుకు కూడా ముందుకు వెళ్ళటం లేదు.
వాకింగ్ ట్రాక్ అంటారా, వీళ్ళు ఎగ్జిబిషన్లకి అద్దులకు ఇచ్చుకొని, ఇది పర్మిషన్ లేకుండా ఎగ్జిబిషన్లకు అద్దెకి ఇచ్చుకొని అందులోని అగ్ని ప్రమాదాలు జరిగి మనుషులు చచ్చిపోయిన పరిస్థితికి వస్తే కానీ ఆ స్టేడియం ఎగ్జిబిషన్కి ఇవ్వడం మానలేదు. ఇంత దుష్ట పాలన, ఇంత దుర్మార్గపు పాలన పెట్టుకొని మీరు మా పాలనని విమర్శిస్తున్నారే, చాలా హాస్యాస్పదంగా ఉంది. పురపాలక మినిస్టర్ బొత్స గారు ఉన్న టైంలోన మేము బొత్స గారి దగ్గరికి వెళ్ళి మా విజయవాడ నగరపాలక సంస్థ వసూలు చేసే ప్రతి ఒక్క రూపాయి విజయవాడ నగర అభివృద్ధికి మేము ఖర్చు పెట్టుకుంటాము, మాకు ఒక గ్రీన్ ఛానల్ ద్వారా మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా అకౌంట్ మేము కార్పొరేషన్లో మా అకౌంట్ ఓపెన్ చేసుకొని మా అకౌంట్లో ప్రతి ఒక్క రూపాయి మేము వేసుకొని ఆ రూపాయితోటి మేము మా నగర అభివృద్ధి మేము చేసుకుంటాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానీ మాకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడం జరిగింది. 21 నుంచి 24 లోపు పూర్తి స్థాయిలో ఆ నిధులతోటి విజయవాడ నగర అభివృద్ధి అనేది ముందుకెళ్ళింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ రోజుకి ఎందుకు మళ్ళీ పనులు జరగట్లేదు, విజయవాడ ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, విజయవాడ నగర అభివృద్ధి ఎందుకు వెళ్తుందంటే కొత్త స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. సిఎఫ్ఎంఎస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళకి విషయం తెలుస్తుందని పురమిత్ర అంట, పురమిత్ర అని ఒక యాప్ ఒకటి పెట్టారు. ఆ పురమిత్ర యాప్ ద్వారా విజయవాడ నగర ప్రజలు ఏదైతే ట్యాక్సులు పే చేస్తున్నారో ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి కాంట్రాక్టుల చెల్లింపులు కానీ ఇవన్నీ జరగాలంటే ఎప్పుడు జరిగేది? ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు, ఏం వర్కులు జరుగుతాయి, ఏం విజయవాడ నగర అభివృద్ధి జరిగిద్ది? పురమిత్ర యాప్ దేనికి పెట్టారు? ఆ యాప్ అంటే సిఎఫ్ఎంఎస్ అన్నది దానికి వెళ్లకుండా మేము చేసాము, ఏదో ఒక రూపాన విజయవాడ నగర ప్రజలు కడుతున్న ప్రతి ఒక్క రూపాయి మింగేయాలా? పురమిత్ర యాప్ ద్వారా విజయవాడ నగరపాలక సంస్థలో కడుతున్న ట్యాక్స్ రూపేణా వస్తున్న డబ్బులన్నీ మళ్ళీ గవర్నమెంట్కి చేరుతున్నాయి. గవర్నమెంట్ నుంచి విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న చేస్తున్న కాంట్రాక్టులు చెల్లింపులు జరగాల, మళ్ళీ కొత్త పనులు జరగాల. ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈరోజు పని చేసే ప్రసక్తే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళకి పాత బిల్లులు చెల్లింపులే జరగటం లేదు. హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు కార్పొరేషన్ చుట్టూ తిరిగి. నిన్న కూడా మన స్పందనకు వచ్చి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, మీరు మా బిల్లులు చెల్లింపులు చేస్తే కొత్త పనులు మేము మొదలు పెట్టగలం, లేకపోతే మా ఇంట్లో ఆడాలు బంగారాలు తాకట్టు పెట్టుకొని మేము తీసుకొచ్చి ఆ డబ్బులతోటి మేము వర్కులు చేసుకుంటున్నాము, మాకు వడ్డీలకు సరిపోవటం లేదు ఆ డబ్బులు, మాకు మీరు ఇచ్చే డబ్బులు, ఏ పరిస్థితుల్లో మేము ఈ వర్కులు పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్లు లబోదిబో అంటున్నారు. ఒక రూపాయి ఇక్కడ చెల్లింపులు చేయకుండా ప్రతి రూపాయి వాళ్ళు గవర్నమెంట్కి పంపించేసుకుంటూ పురమిత్ర అనే యాప్ తోటి ఇంకా ఉన్న డ్రైన్లు కానీ రోడ్లు కానీ పీపీపీ మూడ్లో ఇంకా ప్రైవేటీకరణకి యత్నించి ఈ కాంట్రాక్టుల కడుపు కొట్టాలని చూస్తున్నారు. వీళ్ళ అభివృద్ధి చేసేది, అభివృద్ధి గురించి మాట్లాడేది వీళ్ళ. ఈ రకమైన మాటలన్నది చాలా తప్పు. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏ డిబేట్కి రమ్మన్నా వస్తాను, ఏ సెంటర్కి రమ్మన్నా వస్తాను. విజయవాడ నగర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇది ఖచ్చితంగా నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. దీనికి ఎవరు ఎక్కడికి నన్ను డిబేట్కి రమ్మన్నా వస్తాను విత్ ఎవిడెన్స్తో. ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కానీ అవార్డ్స్ రూపాన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటన్నది, విజయవాడ నగరం ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. 3వ ర్యాంకు, 5వ ర్యాంకు, 6వ ర్యాంకు, గార్బేజ్ ఫ్రీ సిటీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన సిటీలో ఎక్కడ గార్బేజ్ ఉండేది కాదు. ఈరోజు చూసుకోండి, మీరు విజయవాడ సిటీలో తిరగండి, ఎక్కడ పడితే అక్కడ బిన్స్ పెట్టి బిన్స్లో చెత్త వేస్తున్నారు. ఎందుకు? క్లాప్ వెహికల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. చిన్న చిన్న క్లాప్ వెహికల్ కొండల మీదకి అడ్డు రోడ్ల మీదకి వెళ్ళిపోయేవి, ఎక్కడ చెత్త ఉన్నా పిక్ చేసుకొని వెళ్ళిపోయేవి. ఇమీడియట్గా అక్కడ చెత్త తొలగనన్నది జరిగేది. ఈరోజు ఏమవుతుంది?
వీళ్ళ పాలన అని బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పి వరదలు తెచ్చినారు. సింగనగర్ స్టేడియంలోన క్యాప్ వెహికల్లన్నీ 150 క్యాప్ వెహికల్లన్నీ తడిసిపోయి సర్వనాశనం అయిపోయినాయి. ఇంతవరకు మళ్ళీ ఆ వెహికల్ని మళ్ళీ విజయవాడ నగరంలోకి మళ్ళీ పంపించడం కానీ కొత్త వెహికల్ని పంపించడం కానీ ఇంతవరకు జరగలేదు. ఈరోజు స్వచ్ఛత లీగ్లో కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అంటే అంతర్జాతీయ స్థాయిలోన ఏ రకంగా వచ్చింది? ఇన్ని రకాల అవార్డులు జాతీయ స్థాయిలోన మేము తీసుకుంటే ఈ రకంగా మాటలన్నది అసలు కరెక్ట్ కాదు. పొల్యూషన్ నుంచి మాకు సర్టిఫికేట్ రావటం జరిగింది, 5 స్టార్ రేటింగ్ రావడం జరిగింది, గార్బేజ్ ఫ్రీ సిటీలో 4 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలోన రాష్ట్రపతి చేత అవార్డులు తీసుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా విజయవాడ నగర అభివృద్ధి జరిగితే ఈ రకమైన మాటలు చాలా హాస్యాస్పదం. రిటైనింగ్ వాళ్ళు గుండ్ల మీద చేసుకుని పడుకుంటున్నారు విజయవాడ నగర ప్రజలు, కృష్ణలంక ప్రజలు. ఏ రకంగా మాట్లాడతారు వీళ్ళు?